చూడు లలిత, నువ్విప్పుడు మొన్న ఆస్తి కోసం మా ఇంటికి వచ్చినావు, లొల్లి పెట్టినావు. సుప్రీంకోర్టు ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు ఇచ్చిందని చెప్పొచ్చినావు. సరే, నీకెంతో కొంత ఎవరో ఒకరు చెప్పుంటే నువ్వు వచ్చి అడిగినావు కావచ్చు. ఈ ముచ్చటనైనా నువ్వు అన్నతో ఇసారిస్తావు కదా. ఆ ఇసారి ఇచ్చినాకనే నువ్వు మా ఇంటికి వచ్చింది. ఈయన నీ తోడబుట్టినోడు కాబట్టి నువ్వు నాకు కావాలని కొట్లాడి ఈడికెళ్ళి 10 రూపాయలు తిన్నా నడుతుంది. కానీ బయటికి పోయి అన్న బయట పని చేసుకుంటుండ అన్నప్పుడు నువ్వు ఆయనకు ఇట్లా కాదు ఇట్లా ఉండాలి, 10 రూపాయలు మనం తింటే ఏదో ఒక రోజు బయట పడతామనే బుద్ధి మాట చెప్పుకోవాలి. ఆయనకి ఏదైనా ఆలోచన వచ్చినా అది అట్లా కాదు ఇట్లా నువ్వు చెప్పుకోవాలి తప్ప ఎనుకుండి నువ్వు ప్రోత్సహించద్దు. ఆయన తప్పు ఎత్తుండంటే దానికి ఖచ్చితంగా నువ్వే కారణమై ఉంటావు. ఎందుకంటే అట్లా చేయొద్దు అని చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఇప్పుడు ఆయన సక్సెస్ అయింది అనుకో, దాని వెనుక నా భార్య కారణం అని ఆయన ఎట్లా చెప్పుకుంటాడో నువ్వు కూడా నా భర్త వెనుక నేను కారణం అని చెప్తావు. మరి అలాంటప్పుడు ఆయన ఓడిపోయి ఆయన తప్పు ఎత్తాడంటే కూడా దానికి కారణం నువ్వే ఉంటావు కదా. మంచినేమో తీసుకుంటావు కానీ చెడుని ఎందుకు తీసుకోవు? రెండిటికి కారణం భార్య అయి ఉంటది. భార్య ఏం చేసినా భర్త అయి ఉంటాడు, భర్త ఏం చేసినా భార్య అయి ఉంటది. మీ అన్న నువ్వే ఏపిస్తున్నావు, నువ్వే తప్పు చేసినావు, నీ వల్లనే అవుతుంది అని అంటలేడు. దానికి కారణం నువ్వు కూడా ఎంతో కొంత అయి ఉంటావు కదా. అట్లా ఎందుకు చేసుకున్నావు చెల్లె? నువ్వన్నా కనీసం బావతో మాట్లాడి బుద్ధిమాట చెప్పుకోవచ్చు కదా అన్నాడు. అయినా ఇప్పటికి కూడా అన్న తప్పు చేస్తానంటే మేము నమ్మలేము. దీనికి ఖచ్చితంగా నీ కారణం అయ్యే ఉంటది. అర్థమైందా? గంత ఆలోచన ఉన్నాక మంచిగానే ఉండు. అమ్మ తల్లి, నువ్వు బుద్ధి మాటలు చెప్పిన కాడికి చాలు. అయినా నువ్వు బుద్ధి మాటలు చెప్పడానికి నా స్థాయి ఏమి ఇంకా దిగజారలేదు. మీరు ఎట్లాగో చూస్తారు కదా మేము ఎప్పుడెప్పుడు లాస్ అవుతామా, ఎప్పుడెప్పుడు రోడ్డు మీద పడతామా అని. ఎప్పుడైతే నేను రోడ్డు మీద పడతానో నా ఉన్న ఆస్తంతా ఊడ్చుకోపోతుందో అప్పుడు నీ ఇంటికి వచ్చి వదినా నా పరిస్థితి ఇట్లున్నది, నేను రోడ్డు మీద పడ్డా అని చెప్తా. అప్పుడు ఎప్పుడు నాకు బుద్ధి మాటలు. అప్పటి వరకు జర ఓపిక పట్టు. తప్పలేకుండే అది మారది, అది అంతే గాని బావతో మాట్లాడదాం.